నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఆర్మ్డ్ పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ పరిశీలించిన రామగుండం సిపి. హెచ్ఐవి నివారణపై అవగాహన ర్యాలీ, ప్రజలకు పలు సూచనలు చేసిన అధికారులు. ఏసీబీ వలలో అవినీతి అధికారి, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేటీఆర్. ఇక వార్తల్లోని వివరాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సాయుధ బలగాల అధికారులు సిబ్బంది క్వార్టర్స్ నూతన భవనాల ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా సిపి అంబర్ కిషోర్ జా అధికారులతో కలిసి పనుల్ని పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనుల్ని త్వరగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిపి వెంట పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఆర్ఐలు శేఖర్, రమేష్లు ఉన్నారు. అవగాహనతోనే హెచ్ఐవి ఎయిడ్స్ ను నియంత్రించవచ్చన్నారు జగిత్యాల డిఎంఐన్ హెచ్ఓ డాక్టర్ సుజాత. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని జెండా ఊపి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. హెచ్ఐవి సోకిన వారి పట్ల వివక్ష చూపొద్దని సూచించారు. వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి నివారణ పట్ల అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత, హెచ్ఐవి నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ర్యాలీ బైపాస్ రోడ్డు మీదుగా మళ్లీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కళాజాత బృందం సభ్యులు పాటల ద్వారా హెచ్ఐవి పైన అవగాహన కల్పించారు. అనంతరం డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత, హెచ్ఐవి నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. హెచ్ఐవి సోకిన వారి పట్ల ప్రేమపూర్వకంగా మెలగాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా హెచ్ఐవి పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే హెచ్ఐవి ఎవరికైనా సోకవచ్చని వివరించారు. తగిన మందులు వాడితే వ్యాధిని నియంత్రించడంతో పాటు రోగి ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉందన్నారు. ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే మనము కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం మెయిన్గా, దానికోసం మనము అవగాహన అనేది ఇంపార్టెంట్. సో ఆ అవగాహన అనేది మనం అందరికీ కూడా కల్పించాలి. ఇప్పుడు చెప్తున్నాము హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది, ఆ వ్యాపించే విధానాలు తెలుసుకుంటే వాటన్నిటిని అవాయిడ్ చేయగలుగుతాము. అట్లాగే ఇప్పుడు మనకి చాలా పాట ద్వారా చాలా అందరికీ తెలిసే విధంగా చెప్పారు. సో రక్త మార్పిడి ద్వారా, తర్వాత కలుషితమైన ఇంజెక్షన్స్ యూజ్ చేయడం ద్వారా, లైంగిక సంక్రమణ ద్వారా, తర్వాత ఇవన్నిటి కూడా అవగాహన ఉంటే ఎక్కడైతే తప్పిదం చేసే ఉంటుందో తెలిస్తే కొంచెం అవాయిడ్ చేసుకొని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అట్లాగే మనకు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినా కూడా వాళ్ళని మనము డిస్క్రిమినేషన్ దూరంగా పెట్టడం అలాంటివి చేయకూడదు. వాళ్ళు కూడా మనలో భాగమే.
వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ అయి ఉండి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ వస్తాయి అంతే తప్పితే వాళ్ళు మనతో కూర్చుంటే చేతులు కలిపితే మనతో కలిసి ఉంటే అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు అనే అవగాహన కూడా కావాలి. ఎందుకంటే ఒక సమాజం నుంచి వాళ్ళని వెలివేస్తే వాళ్ళు ప్రేమకు దూరం అవుతారు. అట్లాగే ఇంకా మనం చూస్తున్నాం ఈ మధ్య ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అవేర్నెస్లో హెచ్ఐవి గురించి ఎట్లా సంక్రమిస్తుంది, తర్వాత ఎట్లా అవాయిడ్ చేయొచ్చు దీన్ని అనే దాని అవగాహన అందరికీ జనరల్ పబ్లిక్ కలగాలనే ఉద్దేశంతో మనం ఈ వాగ్దాన్ని మనం చేస్తున్నాము. అయితే దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిస్క్రిమినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డిస్క్రిమినేషన్ చేయకుండా ఉండటం, అది తెలియాలంటే బోత్ నార్మల్ పర్సన్స్కిను ప్లస్ హెచ్ఐవి ఉన్నవాడు కూడా అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్గా దేంతో మనకి ఇది సంక్రమిస్తుంది, తర్వాత ఏది చేస్తే ఇది అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనకు అవగాహన ఉంటే కనుక డిస్క్రిమినేషన్. రెండోది, ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్ పాపం దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ ఇఫ్ యూ డిస్క్రిమినేట్ దెమ్. సో ఈ డిప్రెషన్లోకి పోయి మానసికంగా దెబ్బతిని సూసైడ్ ఛాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి మేము యాక్టివ్గా హాస్పిటల్లో మేము చూస్తూ ఉంటాం, చాలామంది డిప్రెషన్ మోడ్లో ఉంటారు. సో మనం అవాయిడ్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, మిగతా వాళ్ళు కూడా అవగాహన తీసుకుని సో ఇది వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తుంటే. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దారు కార్యాలయంలో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. వ్యవసాయ భూమి ఎంక్వైరీ విషయంలో ఆర్ఐ శ్రీమన్ను రైతు వెంకటస్వామి నుంచి 10,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో వెంకటస్వామి ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆర్ఐ శ్రీమాన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2 ఏళ్ల క్రితం అంతర్గాం తహసీల్దారు రమేష్, ఆర్ఐ శ్రీధర్ ఓ ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అంతర్గాం తహసీల్దారు కార్యాలయం ఇప్పటికే ఏసీబీ నిఘాలో ఉంది. ఇదే క్రమంలో రైతు వెంకటస్వామి నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలోనూ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీఏ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేపట్టారు. పెద్దపల్లి సర్కిల్ కార్యాలయం ఎదుట జరుగుతున్న సమ్మెలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి, సిపిలి రవీందర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు అన్నారు. వరంగల్ ఎన్పీడీసీఎల్ ఎదుట వేలాది మందితో మహాధర్నా చేసినా స్పందించకపోవడం ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనమన్నారు. ఒకే సంస్థలో 2 రకాల సర్వీస్ రూల్స్ అమలు చేయడం దారుణమన్నారు. అర్హత కలిగిన కార్మికులని వెంటనే కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులని ఆర్టిజన్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఏ జేఏసీ నాయకులు కిషన్ రెడ్డి, చైర్మన్ ఎల్లయ్య, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అట్లని చెప్పేసి ప్రభుత్వం పరిష్కారం చేయని కూడా కాదు. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే తప్పనిసరిగా పరిష్కార అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు విద్యుత్ రంగం అనేది ఒక ముఖ్యమైన, విద్యుత్ వెలుగులు లేకపోతే మొత్తం జీవితమే చీకటి అనే రకంగానే ఆ రకంగా అయిపోయిన పరిస్థితులు. కానీ మరి ఈరోజు ఆర్టిజన్, అన్మ్యాన్డ్ రెండు రకాలు. అదే రకంగా చివరికి సమస్యలు అనేవి అందరి ఒకటే కాబట్టి పరిష్కారం అనేది ప్రభుత్వం అనేది చాలా మొండిగా ఉన్నది. పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరింది. కోర్టును జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని, లేదంటే పోరాటాలకు సిద్ధమని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఘవాపూర్లో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు తాము నిరవధిక సమ్మె చేస్తున్నట్లుగా తెలిపారు. కోర్టు స్థలం ఎంపికలో సామాన్య ప్రజలు, కక్షిదారుల సౌలభ్యాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మేము గత సంవత్సరం పాటు ఈ పెద్దపల్లి పట్టణంలోనే
జిల్లా కోర్టును భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి అన్ని కార్యాలయాలకు చుట్టూ తిరిగినాం. వివిధ సంబంధిత అధికారులను కలిసినాం. అదేవిధంగా హైకోర్టు వారిని కూడా అప్రోచ్ కావడం జరిగింది. కానీ కొంత మిస్గైడెన్స్ వల్ల ఈ భవన నిర్మాణాన్ని రాఘాపూర్ వరకు తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇది ఏదో న్యాయవాదులకు సంబంధించింది అనే కోణంలో చూడకుండా ఇది కేవలం పేద ప్రజలకు సంబంధించిన అంశం. అది పేద ప్రజలు ఇప్పటికే ఇక్కడ రావడానికి కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళు లీగల్ ఎయిడ్ తీసుకొని ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసం అప్రోచ్ అవుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు అంత దూరం రావడం కానీ న్యాయం కోసం న్యాయాన్ని దూరంగా పెట్టినట్లయితుంది. ముఖ్యంగా పేద ప్రజల పక్షాన, కక్షిదారుల పక్షాన మేము నిలబడి మహిళా న్యాయవాదులకు కానీ, ఆఫీసర్లకు కానీ, సాక్షులకు కానీ, సిబ్బందికి కానీ, సాధారణ ప్రజలకు, కోర్టు కోసం వచ్చే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పెద్దపల్లి పట్టణంలోనే రోజుకి దీక్ష చేరింది. దీన్ని ప్రభుత్వ పెద్దలు కానీ, జ్యుడిషియరీకి సంబంధించిన పెద్దలు కానీ ఈ న్యాయమైన కోరికను గౌరవించి పెద్దపల్లి పట్టణ పరిధిలోనే మాకు స్థలాన్ని కేటాయించి జిల్లా కోర్టుకు ఏర్పాటుకు సబబుగా ఉండాలని పేద ప్రజల పక్షాన, క్లయింట్ల పక్షాన, మహిళా న్యాయవాదుల పక్షాన, సిబ్బంది పక్షాన, అందరి పక్షాన మేము కోరుతున్నాము. జీవితాన్ని తీర్చిదిద్దే ప్రధాన అంశాల్లో స్వయం కృషి, స్వీయ ప్రతిభ ముఖ్యమన్నారు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరులో పుట్టలింగమ్మ స్మారకార్థం పుట్ట మదన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకి పలు సూచనలు చేశారు. భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరులో పుట్టలింగమ్మ స్మారకార్థం మంథని నియోజకవర్గ స్థాయి పుట్ట మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ తో కలిసి మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ మాట్లాడుతూ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో వివిధ మనస్తత్వాలు కలిగిన నాయకులు ఉంటారని, రాజకీయాన్ని సేవగా భావించేవారే నిజమైన నాయకులని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆకోవకే చెందుతారన్నారు. ప్రతి క్రీడాకారుడు పుట్ట మధుకర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రీడాకారులందరికీ నాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకమైనటువంటి నిష్ణాతులైనటువంటి క్రీడాకారులు ఉండొచ్చు. అనేక రకాలైనటువంటి వృత్తులలో, ప్రవృత్తులలో పేరెన్నికగన్న వాళ్ళు ఉండొచ్చు. నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ పుట్ట మధు అనేటువంటి వ్యక్తి నిర్విరామమైనటువంటి ప్లేయర్. నేను తనకు నాకు పరిచయం ఒక 12-13 సంవత్సరాలు మాత్రమే. కానీ 20 సంవత్సరాలుగా పుట్ట మధు పేరు నాకు పరిచయం లేనప్పటి కంటే 10 సంవత్సరాల ముందు నుండి పుట్ట మధు అనేటువంటి పేరుతో నాకు పరిచయం. ఎక్కడున్నా నిజంగా జీవితం అనేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మనం ఇప్పుడు రాజకీయ నాయకుల్ని అనేక మందిని, నాకున్నటువంటి వ్యక్తిగతమైన రాజకీయ జీవిత అనుభవాన్ని చూసినప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉంటారు. కానీ రాజకీయాన్ని ఒక సేవగా, గెలుపు ఓటములకు అతీతంగా ప్రజల మధ్య ఉండి ప్రజల బాగోగుల్ని విచారించి ట్రస్ట్ పుట్టలింగమ్మ గారి పేరు మీద క్రికెట్ ను ప్రీమియర్ లీగ్ నడిపించి దిగ్విజయం చేసిన నిర్వాహకులు మన మహేష్ కావచ్చు, మన శ్రీశైలం, లక్ష్మణ్, నాగరాజు, వీరికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. 17 రోజుల పాటు 12 టీములను అద్భుతంగా ఈ క్రీడలను నిర్వహించి మరి ఎలాంటి బంధు ప్రీతి, ప్రాంత ప్రీతి చూపించకుండా ఈ క్రీడలను నిర్వహించిన ఎంపైర్లుగా చేసినటువంటి ఎంపైర్లకు కూడా హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు. వారే ముఖ్యం కనుక అవుట్ అయినా ఏదైనా ముఖాలను చూసి ఇవ్వకుండా వారిదే ప్రముఖ పాత్ర ఉంటుంది కనుక వారు అదే విధంగా నిర్వహించిన వారికి
మా అవ్వ పేరు మీద జరిగింది కనుక ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనని ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కాగా ఆలయ నిర్వహణపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆ సంఘం నాయకులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 1971లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్యుఐ ఆవిర్భవించినట్లు హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు సనత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఈ విద్యార్థి సంఘం నుంచి వచ్చిన ఎంతో మంది నాయకులు ప్రస్తుతం మంత్రులుగా, ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 56th ఎన్ఎస్ఐ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్ఐ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోబడుతున్నాయి. ఏదైతే 9th ఏప్రిల్ 1971 రోజు గౌరవ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఎన్ఎస్ఐ ఫౌండేషన్ చేయబడింది. ఏదైతే ఆ రోజు అప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక స్టూడెంట్స్కి ఒక బ్యాక్ బోన్ లెక్క ఉండాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా నీడ్స్ వస్తే వాళ్ళకు రిప్రజెంటేటివ్ లెక్క ఉండాలి అని చెప్పి ఎన్ఎస్ఐ ఫౌండేషన్ చేయబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేశంలోనే అత్యంత బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ లెక్క నిలిచింది ఈరోజు ఎన్ఎస్ఐ. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీయూడబ్ల్యూజే ఐజేయు నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి అద్దం లాంటి వారని, ప్రజా సమస్యల్ని వెలుగులోకి తెచ్చే శక్తి మీడియాకే ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం నిబద్ధతతో పనిచేస్తూ జర్నలిజం విలువల్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కంకణాల సాయి శరత్, ప్రధాన కార్యదర్శి ఉల్లెందుల మల్లేశం, సహాయ కార్యదర్శి మాదం బాబు, కోశాధికారి గడిల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎంపిక కాబడినటువంటి మిత్రుడు కోనేపల్లి శ్రీనివాస్ గారిని, వారి టీమును ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎంపికైనటువంటి అందరూ కూడా నేను అభినందనలు, శుభాభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సామాజిక సేవలు, సాంఘిక సేవలు, సాంఘిక దురాచార రూపుమాపడంలో ప్రధానంగా పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఈ దేశంలోనే ఒక 4th ఎస్టేట్గా, అంటే ఒక చక్కటి గౌరవం, గుర్తింపు ఉండేటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక సంఘంగా ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుపుకొని ప్రజాస్వామ్య పంతాలు సభ్యుల యొక్క మన్ననలు పొందుకొని క్లబ్ అధ్యక్షులు ఎంపిక కాబట్టి సభ్యుల యొక్క సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి క్రమంలో శ్రీనివాస్ గారు కృతజ్ఞతలు కాబట్టి విజయం సాధించాలని చెప్పని పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిదిగా ఉంటూ ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా గామిర్రావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి 33/11 kV సబ్స్టేషన్ మంజూరు కావడం పట్ల గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయబోయే స్థలాన్ని సర్పంచ్ మహేష్ యాదవ్, ఉప సర్పంచ్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో తరచూ పంట పొలాలు, గృహాలకి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండేదన్నారు. సబ్స్టేషన్ మంజూరుతో సమస్యకి శాశ్వత పరిష్కారం లభించింది అన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రులు, ప్రజా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మా గ్రామంలో
కరెంటు కొరత చాలా ఉండేది ఇంతకుముందు. కొత్తపల్లి నుండి లింగనపేటకి వచ్చి లింగనపేట నుండి మాకు సింగిల్ లైన్ రావాలంటే మోటార్ లో వోల్టేజ్ వచ్చి రైతులకు ఇంట్లో ఉన్నటి ఇళ్ళకు అందరికీ బాగా ఇబ్బంది అయినది. ఆ విషయంపై మేము గవర్నమెంట్ ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, స్పందించలేదు. ఈసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ సెస్సును తీసేసి ఎంపీటీసీఎల్లో కలిసిన వెంటనే మన మల్లారెడ్డిపేటకు సబ్స్టేషన్ శాంక్షన్ చేసినందుకు మండల అధ్యక్షులకు, అలాగే జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, ఆదిశీనన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి అందరికీ మా గ్రామం తరపున, మా పాలకవర్గం తరపున, సర్పంచ్ తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి మా ఊర్లో కరెంటు ప్రాబ్లం చాలా ఉండే. మోటార్లు కూడా సరిగా నడవకపోతుండే. తక్కువ వోల్టేజ్తో మోటార్లను కాలిపోతుండే. ఇలా ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తీసుకువెళ్ళాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మా సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న, అట్లాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మళ్ళా వేములవాడ ఎమ్మెల్యే విప్ గారు ఆది సీనన్న గారు, మండల నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మా విలేజ్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి సబ్ స్టేషన్ మంజూరుకై కృషి చేసిర్రు. మాకు ఇప్పుడు సబ్ స్టేషన్ వచ్చింది, చాలా సంతోషం. జగిత్యాల రాజకీయాల్లో సస్పెన్స్ కు తెరపడింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫలానా పార్టీలో చేరబోతున్నారంటూ మీడియాలో జరిగిన ప్రచారానికి ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు స్పష్టం కాగా, ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అయితే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన అభిమానులు, అనుచరులతో చర్చల అనంతరం తాను ఏ పార్టీలో చేరతారన్న విషయంలో క్లారిటీ ఇస్తానని జీవన్ రెడ్డి చెప్పినప్పటికీ ఆయన ఫలానా పార్టీలో చేరుతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జగిత్యాలలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా జిల్లా కేంద్రానికి చేరుకున్న కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు అక్కడి నుంచి ర్యాలీగా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన కేటీఆర్ ఆయనను సాలువాతో సన్మానించారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణమంతా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జీవన్ రెడ్డి చేరిక నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు జగిత్యాలకు తరలివచ్చారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆ పార్టీలోకి ఆహ్వానించినట్లు గుర్తు చేశారు. నిబద్దత వ్యక్తిగా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగి అప్పటి ఎన్నికల్లో గెలిచారని చెప్పారు. 4 దశాబ్దాలకు పైగా జీవన్ రెడ్డితో కేసీఆర్ కు అనుబంధం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాసర పర్యటనలో సీఎం చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. 6 గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అపసవ్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని అవమానిస్తూ ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి
ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మా జగిత్యాల జిల్లా నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటు మా విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అట్లాగే ఎల్ రమణ గారు మాజీ మంత్రి గారు కానీ, మా చెల్లెలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారు కానీ, వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని జగిత్యాలలో మనం ఆహ్వానించినట్టయితే, వారి ఇంటికి పోయి ఆహ్వానించినట్టయితే బాగుంటుంది అంటే, వారు ఒక క్షణం కూడా సంకోచించకుండా వారు చెప్పిన మాట ఏమంటే, నాకు అన్న పార్టీ బలోపేతానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తప్పకుండా మనందరం కృషి చేయాల్సిందే. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మనకు చాలా చాలా లాభం జరుగుతుంది. వారిని మీరు తప్పకుండా రండి, ఆహ్వానించండి. మేమందరం కూడా మీకు వెల్కమ్ చెప్తామని చెప్పి వాళ్ళు అన్ని సాధారణంగా ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి కూడా నా అభినందన. తెలంగాణ ఉద్యమ పార్టీలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ ఫలాలు కాంగ్రెస్ పాలనలో తిరోగమనం అవుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తన శేష జీవితమంతా ప్రజాహితం కోసమే పనిచేస్తానన్నారు. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం చెప్పండి. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడు ఏదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో, వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాలను తిరోగమన చర్యగా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకి వీడ్కోలు పలికారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు పాఠశాలలో తమకున్న అనుభవాలని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం చైర్మన్ మాటిటి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులతో అధ్యాపకులకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక మంచి కోర్స్ చూస్ చేసుకోండి. మంచి కోర్స్, మంచి ఆలోచించి నాకు ఏది సూట్ అవుతుంది. ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, సిఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది, రకరకాలు ఉన్నాయి. సో మీకు ఏది సూట్ అవుతుంది? గొప్పలకు పోయి ఎంపీసీ తీసుకోవాలి, గొప్పలకు పోయి బైపీసీ తీసుకోవాలి. మనం బైపీసీలో మంచిగా ఉన్న హెచ్ఈసీ తీసుకొని మరీ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఆలోచించి పర్ఫెక్ట్ గా మీకు ఏది సూట్ అవుతుంది. నేను డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేకపోతే ఏమన్నా నేను ఐఏఎస్ కావాలన్నా, పోలీస్ కావాలన్నా, ఇవన్నీ ఆలోచించాడు. ఒక అగ్రికల్చరిస్ట్ కావాలన్నా, ఒక కోల్ మైనింగ్ డిపార్ట్మెంట్, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మంచి గైడెన్స్ తీసుకోండి. మంచి గైడెన్స్ తీసుకొని అన్నిటికీ ఫ్యూచర్ ఉంది. అన్నిటికీ ఫ్యూచర్ ఉంది. ఓన్లీ సాఫ్ట్వేర్ అని పోకండి. ఫ్యూచర్
సాఫ్ట్వేర్ అంతా ఏ వచ్చింది, జాబ్స్ అన్ని రీప్లేస్ అయిపోతున్నాయి. మీరు కూడా గదే ఇంజనీరింగ్ లో బాగా పోయిననుకోండి, మీరు కూడా అదే ఒక పెద్ద సముద్రంలో పడిపోతారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొస్కుల రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 వరకు కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో క్రీడా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువతను మంచి మార్గంలో నడిపేందుకే ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు శ్రీ చెల్మెడ లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్పు ఇక్కడ నిర్వహించడానికి మర్రిపల్లి రావడం జరిగింది. గ్రౌండ్ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక సర్పంచ్ ప్రణీత్ గారు అలాగే మల్లేశన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఇక్కడ చూడడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న కొంచెము చెట్లు అవి ఉంటే కూడా చేయించడం జరుగుతుంది. 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఇక్కడ కేసీఆర్ కప్పు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో మా మండలంలోని 7 ఎంపీటీసీ పరిధిలోని మొత్తం అంటే మండలం మొత్తం వస్తుంది. 7 ఎంపీటీసీ పరిధిలోనే ప్రతి యువకుడు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి 4 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణారావు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో ఆసుపత్రి సాధించిన మైలురాళ్లు గర్వకారణమన్నారు. సుమారు 3 లక్షల మందికి ఓపీ సేవలు, 24 గంటల మందికి ఇన్పేషెంట్ చికిత్సలు అందగా వేలాది మందికి ఇతర చికిత్సలు అందించినట్లుగా చెప్పారు. అంకిత భావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కృషి వల్లే పెద్దపల్లి ఆసుపత్రికి అరుదైన గుర్తింపు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 3 లక్షల ఇన్పేషెంట్ అంటే ఓపీలు అంటే ఒక్కసారి మీరు ఆలోచించారు. అంటే 3 లక్షల పేషెంట్ అంటే దాన్ని 360 రోజులతోని మనం డివైడ్ చేస్తే దాదాపు రోజుకు 1000 పేషెంట్. అంటే ఆదివారాలు సెలవు దినాలు తీసేస్తే ఆవరేజ్గా 1000 నుండి 1100 మరి ఓపీ పర్ డే చూసాం. అదేవిధంగా ఇన్పేషెంట్లు కూడా 2400 మంది, ఈసారి 24,000 మంది ఇన్పేషెంట్లు 12 నెలల. అంటే దాదాపు నెలకు ఆవరేజ్గా 2000 మంది పేషెంట్లు వివిధ రకాలు అంటే ఆర్థో కావచ్చు, ఏదైనా కళ్ళకు సంబంధించిన పేషెంట్ కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అందరు కలిసి 24,000 మంది పేషెంట్లు మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాం. ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో 50 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలన, సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతున్నట్లుగా చెప్పారు. దశల వారీగా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా లేని విధంగా 1,15,00,000 మందికి త్వరలో 5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రుద్రంగిలో కూడా జరుగుతున్న అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం మీరు చూసి అంబేద్కర్ నుంచి ఇందిరా బొమ్మ వరకు మధ్యలో ఆంజనేయ స్వామి ఆలయం, మధ్యలో హై స్కూల్ ఉన్నటువంటి రోడ్డు పొక్కిలుగా ఉంటే ఒకేసారి 1,50,00,000 మనం పనిచేసుకున్నాం. మీరు అందరు కూడా చూస్తున్నారు. అంటే అభివృద్ధి జరిగే క్రమంలో రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ లేకుండా రోడ్డు వేసిపోతే వర్షాకాలం వచ్చిందంటే షట్టర్లలో నీళ్ళు వస్తున్నట్టు వెంటనే మనం డ్రైనేజ్ నిర్మాణం కూడా చేసుకున్నాం. మీరు చూసారు. అంటే ఈ గ్రామంలో గత 10 ఏళ్లలో పొడవబడినటువంటి పనులన్నిటి కూడా నిధులు వెచ్చించుకునే క్రమంలో అనేక సిసి రోడ్లు కానీ, అనేక డ్రైనేజీలు కానీ, అనేక రోడ్ల నిర్మాణం కానీ, కుక్కల గండికి పోయేటువంటి రైతులు వచ్చి అనేక మంది మాకు రోడ్డు కావాలంటే రోడ్డు మంది తీసుకుని టెండర్ కూడా పూర్తయింది. దసరాకు తండ పోయే వాళ్ళకు మాకు ఇబ్బంది అవుతుంది, మాకు బ్రిడ్జి కావాలంటే మంజూరు చేసుకున్నాం. కొచ్చగుట్ట పోయేటువంటి వారికి కూడా రోడ్డు కావాలని కూడా ఈ విధంగా రుద్రంగికి సంబంధించి ఇటీవల 4-5 మాసాల క్రితం సర్పంచ్ చెప్పిన గండి లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని ఎల్లమ్మగుట్ట వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలని గ్రామస్తులు అడ్డుకున్నారు. సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుట్టని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. మట్టి తరలిస్తున్న వాహనాలకు అడ్డంగా పడుకుని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలని నిలిపివేయాలని అధికారుల్ని పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో తాము నిరసనకి దిగినట్లు స్పష్టం చేశారు. ఆ గ్రామంలో ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి గత 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా ఉన్న ఈ ఊరిలో అభివృద్ధి అందరం చేసినాము. ఇది రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఈ గుట్ట అనేది ఊరికి ఒక 100 చరిత్ర గల గుట్ట. దీని మీద ఒక 50 సంవత్సరాల కిందనే వాటర్ కట్టారు. పెద్ద 115,000 క్యూబిక్ రాశారు. మళ్ళీ రీసెంట్గానే నా టైంలో కూడా అక్కడ వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఊరికి సప్లై ఉంది. 80% వాటర్ సప్లై ఈ గుట్ట నుంచి ఉంది. అంతేకాకుండా దీని మీద కోతులు కానీ వన్యప్రాణులు కానీ ఎప్పుడు ఉంటాయి. మా టైంలో కూడా కొంత తీస్తే కూడా నేను కాపాడడం జరిగింది. నాకే అవసరం కూడా 500 ట్రిప్పులు అవసరం ఉంటే నేను బయట కొనుక్కొచ్చుకున్నా. వద్దని కాంట్రాక్ట్ చేయాల్సిన విషయంలో ఇది ఛాలెంజింగ్ తీసుకొని వాళ్ళు కొందరు సరే ఎవరు చేస్తారో అనేది మాకు అవసరం లేని విషయంలో అందరము రాజకీయాలు పక్కా పెట్టేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి గ్రామస్తుల మీద ఉంది. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మేము గ్రామస్తులందరం కలిపి ఇదివరకే కలెక్టర్ గారికి, ఏడీ మైనింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఇప్పటికే 3 సార్లు లేఖలు ఇవ్వడం జరిగింది. అయినా ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. ఎరుకల కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలన్నారు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరుకల కులస్తులకి సామాజిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ పదవులు తమకి అందరి ద్రాక్షగానే మిగిలిపోయాయి అన్నారు. తమ కులస్తులపై అగ్రవర్గాల దాడులకి అడ్డుకట్ట వేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్, తిరుపులు సంపత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రేవెల్లి తిరుపతితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎరుకల కులస్తులకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందరి ద్రాక్షగా మిగిలిపోయాయి. ఏదైతే ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్, చేవల్ల డిక్లరేషన్లో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు కూడా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. దాని గురించి చర్చించకపోవడం, బడ్జెట్లో మాట్లాడకపోవడం, అసెంబ్లీలో కూడా ఎరుకల కులస్తుల గురించి చర్చించలేరు. ఎందుకంటే ఈనాటి కాలంలో ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఎరుకల కులస్తులకు ఏ రాజకీయ పార్టీలు కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా గుర్తింపు లేకుండా పోయింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోవడము మా జాతికి, సంస్కృతికి కూడా నిలబెట్టకపోవడం, చూపెట్టకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే పందుల పెంపకదారులు, ఎరుకల కులస్తులు ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని మేము తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. కరెంటు తీగలు తగిలి పత్తికి నిప్పంటుకుంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన రైతు పెట్టం మహేష్ తన పొలంలో పండిన 40 క్వింటాల పత్తిని ట్రాలీలో వేసుకుని జమ్మికుంట మార్కెట్ కు తరలిస్తున్న క్రమంలో తారుపల్లి టు మల్యాల రోడ్డు మార్గంలో కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పత్తికి లోడ్కు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా పక్కనే ఉన్న రైతులు గమనించి పైపుల ద్వారా నీటిని కొట్టి మంటలార్పారు. ఈ ఘటనలో సుమారు 2 క్వింటాల పత్తి దగ్ధం కాగా 20,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? మహేష్ అన్న నా పేరు. ఏ ఊరు మీది? ఖమ్మంపల్లి. ఏం జరిగింది ఇక్కడ? మెయిన్ తీగలు తాకిన పత్తి అందుకున్నది, పత్తి బండి అంటే చూసుకోలేదా మరి పైన? చూసుకున్నా కానీ సడన్గా తాగిపోయినా. చాలా సార్లు చూసుకుంటాச்சு కానీ మిస్టేక్ అయింది, సడన్గా మిస్టేక్ అయిపోయింది. చాలా అక్కడ నుంచి ముత్తార నుంచి చాలా చూసుకుంటూ వచ్చిన కానీ లాస్ట్ ఇది ఒక్కటే లైన్ మీద డాక్టర్ తీగలు లేకుండా ఎక్కడ కానీ అయినా నార్మల్ వచ్చిన 2-3 వైర్ల దగ్గర ఉండి ఒకటి అనుకోండి హైట్. నష్టం ఎంత జరిగింది నీకు? దగ్గర అయితే వచ్చాను 4 క్వింటాలు అయితే వచ్చాను, 4-5 క్వింటాలు అవుతుంది అనుకుంటా. 30,000 నుంచి. ఎక్కడికి పోతున్నావు మార్కెట్? నువ్వు అన్న మార్కెట్ ఎక్కడికి పోతున్నావు? ఇది మార్కెట్ మిల్లుకి అన్న. మిల్లుకు జమ్మికుంటా? జమ్మికుంటా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లె గ్రామం శ్రీ కంఠ మహేశ్వర స్వామి గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ నేతృత్వంలో స్వామివారికి అభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ తల్లులకి ముంజకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్య అతిథిగా గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ మొలుగురి అంజయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. కంఠ మహేశ్వర స్వామి గౌడ కులస్తుల ఆరాధ్య దైవమని చెప్పారు. వృత్తిలో నైపుణ్యం పెంపొందించి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు లింగయ్య గౌడ్,
బొమ్మ తిరుపతి గౌడ్, గుర్రం మల్లేశం గౌడ్, వడ్లకొండ కొమరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కంఠమయ్య స్వామికి అభిషేకం బోనాలతో అభిషేకం చేయడం జరిగినది. ఈ రోజు నుండి గౌడులకు ఆరాధ్యత ఏదైతే తన జీవన ఉపాధి కోసానికి జీవన విధానంలో దేవుణ్ణి కంఠమయ్య స్వామిని కొలిచి ఏదైతే ముందల ఆ లోపలున్న నీళ్లతోనే అభిషేకం చేసి మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎట్టకేలకు ఇల్లు చేరారు. జగిత్యాల జిల్లా కొరుట్లకి చేరుకున్న తిప్పిరి తిరుపతి 42 ఏళ్ల తర్వాత తన సొంతింట్లో అడుగుపెట్టారు. లొంగిపోయిన అనంతరం నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉన్న ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సొంతూరుకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు, ఆత్మీయులు ఆయనకి సాదర స్వాగతం పలికారు. అనంతరం తిప్పిరి తిరుపతి మాట్లాడుతూ సుదీర్ఘకాలం తర్వాత సొంతింటికి రావడం సంతోషంగా ఉంది అన్నారు. తాను ఇంటికి తిరిగి వస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మీ సొంత ఇల్లును మీ సొంత మనుషులను చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా? అదే సంతోషం అంటున్నా కదా, ఫస్ట్ నేను సంతోషము అంటే నేను వస్తా అని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి అది ఒక ఇక్కడికి వచ్చినప్పుడు మీ బాల్యం గుర్తుకొచ్చిందా? గుర్తొస్తుంది కదా, గుర్తొస్తుంది. ఎందుకే ఎవరికైనా సహజమే, అది మనుషులుగా ఎవరికైనా ఉంటుంది అది. కాబట్టే నేను మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చిండ్రు మీ అందరికీ కూడా రావడం అనేటువంటిది ఒక రకంగా గౌరవ సూచకంగానే నేను ఫీల్ అవుతున్నా. ఇంతమంది రావడం, విషయాలు తెలుసుకోవడానికి సంబంధించింది అంటే నేను ఇంటికి వచ్చిన సందర్భంగా మీరు అందరు రావడం అనేది నాకు కూడా గౌరవమే. కాబట్టి మనం ఈ మీటింగ్ను అంటే టౌన్లో అందరితోటి ఒక అంటే కుటుంబంగానే, టౌన్ అంతా కూడా కుటుంబంగానే, అంటే వ్యక్తిగా నా కుటుంబం అనేటువంటిది ఇంటికి సంబంధించింది కాకుండా మొత్తం కోరుట్ల టౌనే మా కుటుంబము అనేటువంటి విధంగానే రాజకీయాలకు అతీతంగా ఇక రకరకాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ తెలుసు, అవన్నీ పేర్లు తీయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు, ఐడియాలజీ అవన్నీ ఏమున్నా కోరుట్ల అనేటువంటిది హోమ్ టౌన్గా నేను భావిస్తున్నా. కాబట్టి వాస్తవం కూడా, కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే అని అనుకుంటున్నా. అదే దృష్టితోటి అందరి దగ్గర అప్రోచ్ అయిపోయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.